హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో సిఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి సిఎన్సి ప్లెయిన్ టర్నింగ్ పార్ట్ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తారు, ఓకేనా. సో అక్కడ తీసుకున్నటువంటి కటింగ్ పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో ఈ వీడియోలో మనం తీసుకున్నటువంటి ఈ ప్లెయిన్ టర్నింగ్కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామింగ్ని మిషన్లో మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి సిమ్యులేషన్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే, సో డైరెక్ట్గా నేను సిఎన్సి సాఫ్ట్వేర్కి వెళ్తున్నా డైరెక్ట్గా, రైట్. సో దిస్ ఈజ్ అవర్ సిఎన్సి సాఫ్ట్వేర్, రైట్. సో ఇందులో నేను మనకి ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఓకేనా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే సిమ్యులేట్ చేస్తున్నాను అనమాట. సిమ్యులేషన్ అంటే సో యాజ్ యూజువల్ అండి, అంటే మనకి మిషన్లో ఏ విధంగా అయితే మనకి మిషనింగ్ అవుతుందో సో సేమ్ మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మనం రియల్గా మిషనింగ్ చేసే ముందర మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అనేది రైటా రాంగ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో దాన్నే మనం ఇక్కడ సిమ్యులేషన్ అంటాం అనమాట. అంటే సిమ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఓకేనా. అంటే మనకి మిషనింగ్ అనేది ఏ విధంగా అవుతుంది మనం గ్రాఫ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట, రియల్గా మనం మిషనింగ్ చేసే ముందల, రైట్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను సిఎన్సి సాఫ్ట్వేర్కి వెళ్తున్నా. సో దిస్ ఈజ్ సిఎన్సి టర్నింగ్ సాఫ్ట్వేర్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ న్యూ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా న్యూ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ప్రోగ్రామ్ మేనేజర్, select part programs, okay, select part programs, click on new. సో న్యూ ప్రోగ్రామ్ కాదండి, న్యూ మీద క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ నేమ్ అడుగుతుంది అనమాట. సో ఇదేంటి మనకి ఇది ప్లెయిన్ టర్నింగ్, సో నేమ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం హెడర్ రాయాలండి, ఓకేనా. సో ఏదైనా మన ప్రోగ్రామ్ తీసుకుంటే అందులో మనకి హెడర్ ఉంటుంది, పార్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఫూటర్ కూడా ఉంటుంది అనమాట. సో హెడర్ రాస్తున్నా ఫస్ట్ నేను. సో హెడర్ రాయాలంటే ఫస్ట్ వర్క్ పీస్ డైమెన్షన్స్ అనేవి ఇన్పుట్ చేయాలి కాబట్టి సో గో టు వేరియస్ ఆప్షన్, క్లిక్ ఆన్ బ్లాంక్. సో మనకి బ్లాంక్ మీద క్లిక్ చేయగానే, బ్లాంక్ అంటే ఏంటంటే మనకి వర్క్ పీస్ అండి, మనం తీసుకున్నటువంటి వర్క్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ బ్లాంక్ అని కాల్ చేస్తాం అనమాట. బ్లాంక్ అంటారు దాన్ని, బ్లాంక్. సో ఈ బ్లాంక్ చూజ్ చేయగానే మనకి చూసారుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి వర్క్ పీస్ అనేది సిలిండ్రికల్ వర్క్ పీసా, పైపా, చూసారుగా ఇక్కడ ఆలో వచ్చింది మనకి, ఓకేనా, రైట్. సిలిండర్ అంటే మనకి సాలిడ్ వస్తుంది అనమాట, సాలిడ్ ఆబ్జెక్ట్, ఓకే. బ్లాక్ సెంటర్డ్ ఇలా చూపిస్తుంది మన ఆప్షన్స్. బట్ మనం తీసుకునేది ఏంటి, మనం సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనమాట. చూసారా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది. సో ఇది మనది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం సిలిండర్ అనేది అక్కడ చూజ్ చేసుకోవాలన్నమాట, సిలిండర్ అనేది, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ఎం ఈజ్ అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్. సో దట్ ఈజ్ మన డయామీటర్ ఇక్కడ చూసుకుంటే మనం తీసుకున్నటువంటి వర్క్ పీస్ యొక్క డయామీటర్ మనకి ఇక్కడ 60 అండి. ఇది కూడా చూడండి 60, ఓకేనా. మనం తీసుకున్న వర్క్ పీస్ యొక్క డయామీటర్ వచ్చేటప్పటికి 60 కాబట్టి ఇక్కడ మీరు 60 ఎంటర్ చేస్తారనమాట, ఓకేనా. 60 ఇన్పుట్, 60 ఇచ్చిన తర్వాత ఈ ఇన్పుట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ZA మీన్స్ ఇనిషియల్ డైమెన్షన్. సో దట్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద వర్క్ పీస్. సో మనకు వర్క్ పీస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 0 అండి, ఓకే, రైట్. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ చూపించానుగా మీకు. సో మనకి WCS వద్ద X0 Z0 స్టార్ట్ పాయింట్లు అనమాట ఇవి, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి మనకి ఇది ZI మీన్స్ ఫైనల్ డైమెన్షన్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ద ఫైనల్ డైమెన్షన్ అంటే మనం తీసుకున్నటువంటి వర్క్ పీస్ ఎంత అండి ఇది చూడండి. సో ఫైనల్ డైమెన్షన్ మనం తీసుకున్న వర్క్ పీస్ యొక్క డైమెన్షన్స్ చూసారుగా 50, 20, 70, 70 + 30, 100. టోటల్ మనం తీసుకున్నది 100 mm. డయా 60 × 100 mm మనం తీసుకున్నటువంటి వర్క్ పీస్ యొక్క డైమెన్షన్స్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా -100, ఓకే, ఇన్పుట్. నెక్స్ట్ ZB మీన్స్ మిషనింగ్ డైమెన్షన్ అండి. ఇది మనకి మిషనింగ్ డైమెన్షన్ అంటే మనం ఎంతవరకు మిషనింగ్ చేయాలనుకుంటున్నాం, రైట్. అంటే అవుట్ సైడ్ చెక్క మనం ఎంతవరకు పెట్టాము అనేది దాని మీనింగ్ అండి. చెక్క నుంచి చూసారుగా ఇది చెక్క కాదు మనకి. సో ఈ 3J చెక్క అండి ఇది. ఈ చెక్క నుంచి మనం అవుట్ సైడ్ ఎంత అయితే పెట్టామో
దాన్ని మనం మిషనింగ్ డైమెన్షన్ అంటాం. సో మనం చెక్క నుంచి ఇక్కడ ఏదైతే పెట్టామో ఈ మెటీరియల్ ఈ లెంత్లో తప్ప మనం ఈ లెంత్ నుంచి అవుట్ సైడ్ మనం ఇటువైపు చేయలేం కదండి చెక్క లోపల. ఓకేనా. సో అక్కడ మనకి జెడ్బి అంటే ఏంటి, మనకి మిషనింగ్ లెంత్ అనమాట. అంటే మనం ఎంతవరకు మిషనింగ్ చేయగలమో, ఎంతవరకు అయితే మనకు పాజిబిలిటీ ఉందో దాన్నే మనం జెడ్బి అంటాం అనమాట. సో అక్కడ మనం చూసారుగా -70 చూసారు కదా. ఇక్కడ చక్క నుంచి అవుట్ సైడ్ అనేది మనం ఎంత పెట్టాం, 20 + 50 70, రైట్. ఓకే, రైట్. సో ఇలా ఇన్పుట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ యాక్సెప్ట్. సో ఇవండి మన యొక్క వర్క్ పీస్ పారామీటర్స్ అనేవి. నెక్స్ట్ మనకి ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఒక బ్లాక్ అండి ఇది. సో నెక్స్ట్ బ్లాక్ మీరు రాయాలనుకుంటే కంపల్సరీగా ఇన్పుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇన్పుట్ మీద చేశాను కదా, చూసారుగా న్యూ బ్లాక్ అడుగుతుంది అనమాట ఎంటర్ చేయమని. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఫీడ్ రేట్ ఇవ్వాలండి. చూసారుగా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి G70, G71, G95. ఓకేనా. సో ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి నేను. ఓకేనా. G71, G95, G75, X0, Z0. సో నెక్స్ట్ ఏంటండి, హోమ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ రిక్వైర్డ్ టూల్ T1, D1, M06. నెక్స్ట్ రొటేట్ ద స్పిండిల్ M03, S 1500. ఓకేనా. సో ఎక్కడున్న డేటా నేను ఎంటర్ చేస్తున్నానండి. చూసారుగా. ఎక్కడున్నటువంటి డేటా మాత్రమే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ G18, G54, G90, G18, G54, G90, X65, Z5. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి చూసారుగా. నెక్స్ట్ కూలెంట్ ఆన్ అనమాట. ఓకేనా. కూలెంట్ ఆన్ M08. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మనకి హెడర్ కంప్లీట్ అయిందండి. ఇక్కడతో M08 వరకు మనకి హెడర్ కంప్లీట్ అయింది. నా పార్ట్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది మనకి G00, X59, G00, X59. ఓకే. నెక్స్ట్ G01, Z-50 ఫీడ్ 0.2. ఓకేనా. 0.2 కాదండి, ఫీడ్ మనం ఎంత ఇచ్చాం, 0.2 mm/రెవల్యూషన్. చూసారుగా. G01, Z-50 ఫీడ్ 0.2. నెక్స్ట్ G01, X65 ఫీడ్ 0.2. G01, X65 ఫీడ్ 0.2. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ G00, Z5. ఓకే. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నామండి. G00, Z5 ఇక్కడ వరకు మనకి ఫస్ట్ కట్ కంప్లీట్ అయినట్టు. సో నెక్స్ట్ అండి G00, X58, G00, X58. ఓకే. సో నెక్స్ట్ మనకి లీనియర్గా కటింగ్ అవ్వాలి కాబట్టి G01 అప్ టు 50 mm లెంత్, ఫీడ్ అనేది 0.2. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఎందుకంటే మనకి టర్నింగ్ అనేది మనం ఎంతవరకు చేయాలి, 50 mm వరకే చేయాలన్నమాట. అంటే డయా 60 నుంచి డయా 50 వరకు కావాలి మనకి ప్లెయిన్ టర్నింగ్. ఓకే. 60 mm ఉన్నటువంటి వర్క్ పీస్ని నేను ఏం చేస్తానంటే డయా 50 వరకు, 58 వరకు నేను తీసుకొస్తున్నాను అనమాట. అప్ టు ఎంత లెంత్ మనకి, 50 mm లెంత్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సో G01, Z-50 ఫీడ్ 0.2. సో అది రాసాం కదండి. G01, Z-50 ఫీడ్ 0.2. నెక్స్ట్ G01, X65, G01, X65. ఓకే. G01, X65 ఫీడ్ అనేది మనకి 0.2. ఫీడ్ అనేది 0.2, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి G00, Z5, G00, Z5. నెక్స్ట్ ఇక్కడతో మనకి పార్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ఫోటర్ రాస్తామండి. ఈ G75 నుంచి M30 వరకు ఇది మనకి ఫోటర్ అంటారు అనమాట దాన్ని. ఓకేనా. అంటే ఇక్కడతో మనకి మిషనింగ్ కంప్లీట్ అవుతుంది. మిషనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా హోమ్ పొజిషన్ పంపించాలి. G75, X0, Z0. నెక్స్ట్ స్పిండిల్ స్టాప్ చేయాలండి M05. నెక్స్ట్ కూలెంట్ కూడా స్టాప్ చేయాలండి M09. ఫైనల్గా M30 ప్రోగ్రామ్ అండ్ రివైండ్. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామింగ్. ఇది మనకి
ప్లెయిన్ టర్నింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అండి. సో దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా చూడండి ప్రోగ్రామింగ్ని. సో ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది. మన ప్రోగ్రామ్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం. సో అన్వాంటెడ్ ఏమంటే కట్ చేసేయండి ఇలా. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి టూల్ కూడా నేను మెన్షన్ చేస్తున్నా. మనకు కావాల్సినటువంటి టూల్ని కావాలంటే చూడండి, సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేస్తే ఈ రఫింగ్ టూల్ ఉంది చూసారుగా. సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే, రైట్, వచ్చింది ఇక టూల్ మనకి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే రీనంబరింగ్ ఇస్తున్నానండి. ఈ రీనంబరింగ్ ఎందుకంటే ఇన్ కేస్ మన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి అలానే బ్లాక్ దగ్గర మనం మిస్టేక్ చేసినట్లయితే అది మనకి చూపిస్తుంది అనమాట. సో అండ్ సో బ్లాక్ దగ్గర మీరు మిస్టేక్ చేశారు అని మనకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రీనంబరింగ్ ఉంది చూసారుగా, దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ బ్లాక్ నెంబర్ అడుగుతుంది, 1 ఇస్తున్నా. ఇంక్రిమెంట్ అనేది 1 ఇస్తుంది ఇక్కడ, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి బ్లాక్ నెంబర్స్ వచ్చాయి, N1 N2 N3 N4 N5 ఇలా చూసారుగా. వీటిలో ఏమంటారంటే బ్లాక్ నెంబర్స్ అంటారనమాట. సో ఈ బ్లాక్ నెంబర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ప్రోగ్రామింగ్లో సో అండ్ సో బ్లాక్ దగ్గర మనం మిస్టేక్ చేసామని మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట, రైట్. సో దానికోసం మనం ఈ బ్లాక్ నెంబర్స్ ఇస్తాం. సో ఇప్పుడు నేను సిమ్యులేషన్ చేస్తున్నానండి. ఓకేనా, సిమ్యులేషన్. సో ఈ విధంగా మనకి చూసారుగా, సిమ్యులేషన్ మీద క్లిక్ చేస్తే డేటా అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఒకసారి సిమ్యులేషన్ అబ్జర్వ్ చేయండి. కటర్ ఏ విధంగా మనకి మెటల్ రిమూవ్ చేస్తుంది, ఫస్ట్ కట్ సెకండ్ కట్ అండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే 2 కట్స్లో మనకి డయా 60 ఉన్నటువంటి వర్క్ పీస్ని డయా 58 వరకు మనం తీసుకొచ్చామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం ప్లెయిన్ టర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇది సో ఈ విధంగా ఎనీ ఆపరేషన్ అండి. సో మనకు సంబంధించినటువంటి ఎటువంటి ఆపరేషన్ అయినా సరే, లేత్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్రోగ్రామింగ్ చేసి మనం ఈ విధంగా మనం మిషనింగ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఇందులో కంటెంట్ ఉంది అని మీరు అనుకుంటూ మాత్రమే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా, రైట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నేను కోరుకునేది ఇది ఒకటే, మీరు నాకు ఇచ్చే సపోర్ట్ కూడా ఇదే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.